मैं हाथ जोड़ती हूँ ఆ పోలీసుల బారి నుండి నన్ను కాపాడు తాత నన్ను కాపాడు ఇది గక్కు అమ్మా పో ముచ్చలారా ఇక్కడికి ఎవరన్నా ఆడ కూతురు పరిగెత్తుకుంటా వచ్చిందా మేము చూడలేదండి తొంగున్నాం ముట్టుకోకండి బాబు ముట్టుకోకండి అదేదో పేగు దబ్బట్ట మా అమ్మారి నా బిడ్డకు సోకింది బాబు ప్లేగా ఊరి మీ అమ్మ కడుపులో కాలు సావు కబురు ఎంత చల్లగా చెప్పారు అమ్మో క్షణవాగితే నా పేడ ఊడ్చుకాకి అయిపోయి మీరంతా వెంటనే కొంచెం ఊరి పొరుగులో కలగపోయారా పిక్చర్ చూస్తా అదిగో బాబు ఎవరో ఆడకూతురు నీళ్ళలో దిగుతుంది కొంపదీసి వచ్చిందా దిగితే ఇస్తానండి వద్దురా బాబు అసలే పోలీసు వాళ్ళ మీద జనానికి గంపిడి అనుమానం ఇప్పుడు దాని శవంతో మనం జనం కంటపడ్డామనుకో లాకప్లో రేప్ కేసుని సమ్మెలు ధర్నాలు చేసి మా డిపార్ట్మెంట్ పిక్చర్ తీస్తారు మరి ఎస్పీ గారికి ఏం చెప్తాం ఎంట పడితే వెళ్ళి హుస్సేన్ సాగర్లో దూకింది శవం కోసం వెతికినా కనపడలేదు అని చెప్దాం పద వాళ్ళు వెళ్ళిపోయారులే అమ్మా వద్దమ్మా ఊటికి పేదవాళ్ళమైనా గుణానికి పేదవాళ్ళం కాదమ్మా ఈ రేత్రికి ఏడే తొంగుని తెల్లారాక నీ దారి నువ్వు చూసుకోమ్మా వాట్ ఆ పిల్ల సూసైడ్ చేసుకుందా అవును పని మా నేతాజీ ప్రత్యక్షంగా చూశాడు శవం కోసం గాలిస్తే ఆచూకీ కూడా దొరకలేదట థ్యాంక్ యూ చక్రి థ్యాంక్ యూ వెరీ మచ్ అయ్యగారు చిన్నమ్మగారు 2 రోజుల నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టడం లేదు దగ్గరికి వెళ్తే కోపడుతున్నారు ఏమా ఫోన్ చేయలేదంటగా అది బ్రతికే మనుషులకు కావాలి నాకెందుకు డాడీ ఇప్పుడు ఏమైందమ్మా నీకేం తక్కువైందని వద్దు నా దగ్గరికి రావద్దు మీరంతా ఏకమై నన్ను మోసం చేశారు పోండి అమ్మా రేఖ ఆవేశపడబాక నీకన్నీ వివరంగా చెప్తాను కదా నువ్వు ముందు ఫోన్ చెయ్యి ఇదో రామయ్య నాకేం అక్కర్లేదు చూసావా చెల్లమ్మ తల్లి లేని పిల్ల కదా అని ఎంతో గారాబంగా పెంచితే ఎంత క్షోభ పెడుతుందో చిన్న పిల్ల చెప్పే విధంగా చెప్పాలి గాని నాకేం చెప్పక్కర్లేదు చందమామని చూపించి గోరుముద్దలు తినిపించడానికి నేనే పసిపిల్లని కాదు చెల్లమ్మ నా బిడ్డ అడుగు పెట్టిన చోటల్లా పట్టు పరిపులుండాలని దాని కళ్ళల్లో కన్నీళ్లకు తావుండకూడదు అని గుండెల్లో పెట్టుకుని పెంచుకున్నందుకు విన్నావుగా ఎలా మాట్లాడుతుందో విధి రాసిన రాత వాణ్ణి వీధిలో పారేసిందన్నయ్య కానీ వీళ్ళిద్దరికీ పెళ్లి గీత ఉండబట్టే వాడు ప్రేమించిన అమ్మాయిని ఆ దేవుడు తన దగ్గరికి తీసుకుపోయాడు ఏమైందంటే అమర్ ప్రేమించిన అమ్మాయి చనిపోయిందమ్మా స్కూల్లో మాస్టర్ పిల్లలకి పాఠాలు నేర్పించేటప్పుడు బోర్డు మీద అక్షరాలు రాస్తాడు చెరుపుతాడు ఆ దేవుడు కూడా అంతేనమ్మా ఆ పని మన నుదుటి మీద చేస్తాడు అమర్ నీ మెళ్ళు 3 ముళ్ళు వేసే ముహూర్తం దగ్గరలోనే ఉందమ్మా అంటే అమర్ని చేరదీసి గాయపడ్డవాడి మనసుని బాగు చేయాల్సిన నువ్వే ఇలా తిండి తిప్పలు మానేసి కుమిలిపోతుంటే వాడేమైపోతాడు మిమ్మల్ని చూసి మేమేమైపోతాం వద్దమ్మా నువ్వు ఇలా పస్తులుండి మమ్మల్ని బాధ పెట్టద్దు వద్దమ్మా
ముంతాజ్ ఎక్కడరా చెప్పు చెప్పు. वो हैदराबाद चले गई। బాబుజీ, ఈ ఫోటోలో అబ్బాయి ఎక్కడుంటాడు? ఫోటో చూపించి అడ్రస్ అడిగితే ఎలా తెలుస్తుందమ్మా? అయ్యో, ఇప్పుడు ఎలా ఉందమ్మా? నీకు నేనెవరో తెలీదు, కానీ నువ్వెవరో నాకు తెలుసు. ఇక నేను తెలుసుకోవాల్సింది నీ పేరు. ఎవరు లేని అనాథకి ఏ పేరైతే ఏం? పేరు చెప్పడం ఇష్టం లేకపోతే సర్లేమ్మా, నాకు నచ్చిన పేరుతోనే నిన్ను పిలుచుకుంటాను. నేను మీకు ఏమవుతానని ఇంత అభిమానంగా? మీ అమ్మ నా స్నేహితురాలమ్మా. దురదృష్టవశాత్తు విడిపోయాం. ఈ ఫోటో చూసిన తర్వాత తెలిసింది నువ్వెవరో. ఇంతకీ మీ అమ్మ ఎక్కడా? అమ్మా, అమ్మ లేదు. అర్థమైందమ్మా. పోయిన వాళ్ళు కొన్ని బంధాల్ని మనకు మిగిల్చి వెళ్తారు. ఆ బంధమేనమ్మా మనది. మాజీ అని పిలవద్దు, ఆంటీ అని పిలవ.